హలో అండి అందరికీ. మీరు ఎప్పుడైనా నువ్వులతో చూసారు మామిడికాయ పచ్చడి, లేకుంటే ఆవపిడితో చూసారు, కొబ్బరితో ఎప్పుడైనా చూసారా అండి? కొబ్బరితో ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఎండు కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని సన్నగా పౌడర్ చేసుకోవాలి. ఎప్పుడైనా పచ్చళ్ళకి మెజర్మెంట్స్ కంపల్సరీ అండి. మనం ఏ మెజర్మెంట్తో తీసుకున్నామో అన్నీ అదే మెజర్మెంట్తో తీసుకోవాలి. నేను ఈ గ్లాసులతో 2 గ్లాసుల కొబ్బరి పొడి తీసుకున్నాను. అలాగే ఇదే గ్లాస్తో 1 గ్లాసు కారపొడి, అర గ్లాస్కి కొంచెం తక్కువగా ఉప్పు, ఎందుకంటే నేను కారంలో కొద్దిగా ఉప్పు వేసాను కాబట్టి అర గ్లాస్ కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు అర గ్లాస్ వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఏ పచ్చళ్ళకైనా ఆవు పొడి మెంతి పొడి మెయిన్ అండి. ఆవాలు పచ్చివే, మెంతి పొడి అయితే కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆవ పొడి 1 టేబుల్ స్పూను, మెంతి పొడి 1 పావు టీ స్పూన్ అన్నీ వేసి బాగా కలపాలి. దీన్ని కూడా మళ్ళీ మిక్సీ చేయాలండి, అన్నీ కలిసేలాగా. మిక్సీ చేసుకున్న పౌడర్ని చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. ఇలా వచ్చాక దీంట్లోకి 1 పావు టీ స్పూను పసుపు వేసి కలిపి, ఏ పచ్చళ్ళకైనా తాలింపు కూడా చాలా ముఖ్యమేనండి. తాలింపు కోసం ఒక బాండి తీసుకొని దాంట్లో పల్లి నూనె వేసుకున్నాను. 1 గ్లాస్ వరకు పడుతుంది. మనం ఏ మెజర్మెంట్తో తీసుకున్నామో ఆ మెజర్మెంట్తో 1 గ్లాసు కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 గుప్పెడన్ని ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేగాక వెల్లుల్లి దంచుకున్న మిశ్రమం వేసుకోవాలి. వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. పోపు అంతా చల్లారిన తర్వాత ఇది ముందుగా మనం కొబ్బరి పొడి మిక్సీ పట్టుకున్నాక దాంట్లో వేసుకొని కలపాలి. ఆయిల్ మంచిగా ఇప్పుడు ఏం లేనట్టు అనిపిస్తుంది, కానీ పచ్చడి ఊరాక ఆయిల్ మంచిగా కనిపిస్తుంది. ఇదిలా కలుపుకున్నాక దీంట్లోకి మామిడికాయ ముక్కలు ఒక 3-4 ముక్కలు పట్టాయండి, కాయలు అవన్నీ తరుక్కొని అవి కూడా వేసుకొని బాగా కలిపాను. చూసారు కదా. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి పచ్చడి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా. ఎప్పుడైనా మీరు ఈ పచ్చడిని ట్రై చేశారా అండి? ట్రై చేస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఈ పచ్చడి రెడీ చేశాక కూడా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనండి అందరికీ బాయ్ అండి.